సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ వైసీపీ నేత శిల్పా రవి గారు 'పుష్ప 2' మూవీ టీమ్‌కి విష్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. సో దీన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ ఇది చర్చనీయాంశంగా మారింది. అంటే అల్లు అర్జున్ గారు దీనికి రిప్లై ఇచ్చారు. లవ్ యూ బ్రదర్, థాంక్ యూ అని చెప్పేసి కూడా అన్నారు. ఇది అంటే అంతకుముందు వీళ్ళ మధ్య వివాదం రావడానికి జనసేనకి, అల్లు అర్జున్‌కి రావడానికి కారణం శిల్పా రవి గారికి సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ గారు వెళ్ళడమే. మళ్ళీ ఈయన ట్వీట్ చేయడం, ఈయన రిప్లై ఇవ్వడం ఇది కూడా మరోసారి చర్చలకు దారితీసింది. వైసీపీ నేత ఇచ్చిన ట్వీట్‌కి అల్లు అర్జున్ గారు రిప్లై ఇచ్చారని చెప్పేసి ఒక రకంగా ప్రచారం అయితే చేస్తున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? మీరేం చెప్తారు? అంటే మొదటి నుంచి ఆయన ఒక మాట చెప్తున్నాడు క్లియర్‌గా. హ్మ్. శిల్పా రవి నా స్నేహితుడు అన్నాడు ఆయన. స్నేహితుడు సినిమా రిలీజ్‌గా ఆయన అభినందనలు చెప్పాడు. హ్మ్. ఈయన థాంక్ యూ చెప్పాడు. దానిలో రాజకీయం ఏం లేదు కదా! రాజకీయంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడలేదుగా. లేదు. వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుకోలేదుగా ట్విట్టర్ వేదికగా. ఇంకా దాన్ని పొలిటికలైజ్ చేయటం ఎందుకు? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఎలా జరుగుతోందంటే, ఒకవైపు 'పుష్ప' సినిమాకి సంబంధించిన కంటెంట్‌ని కొంత వైసీపీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతోంది. హ్మ్. చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఓకే. మంచిదే కదా అనుకుంటున్నారు వాళ్ళు కూడా. మంచిదే కదా, ఏదో సెక్షన్ మోస్తోంది దాన్ని. హ్మ్. మోయనివ్వండి అనుకుంటున్నారు. హ్మ్. ఒక సెక్షన్ వ్యతిరేకంగా ఉంది అనేది వినిపిస్తున్న మాట. తద్వారా ఒక బజ్ క్రియేట్ అవుతోందని. అది మంచిదే అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అనేది వెయిట్ చేస్తున్నారు. రేపో ఎల్లుండో ఆయన 'అన్‌స్టాపబుల్ 2' రిలీజ్ అవ్వబోతోంది. ఓకే. రిలీజ్ అయితే దానిలో వారు ఏం మాట్లాడారో కొంత ప్రపంచానికి ఒక క్లారిటీ వస్తుంది. హ్మ్. అంటే శిల్పా రవితో అయితే తనది పూర్తి స్థాయిలో స్నేహ వాతావరణమే. హ్మ్. ఆ స్నేహం కొద్దీ అతను ట్వీట్ చేశాడు, ఇతను రిప్లై ఇచ్చాడు. అంతవరకే చూడాలి దాన్ని. ఓకే. అంతకు మించి చూస్తే రకరకాల కోణాలు వస్తాయి. ఇప్పుడు పక్క పార్టీలో మన స్నేహితులు ఉండరా? ఉంటారు కదా. ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వెడతారు కదా వీళ్ళు. ఇప్పుడు ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడి ఈవెంట్‌కి వెళ్తాడా వెళ్ళడా అని ఒక పెద్ద చర్చ జరిపారుగా. హ్మ్. చివరికి వారు వెళ్ళి వస్తే మళ్ళీ ఏం మాట్లాడలేదు ఎవరు. హ్మ్. అలాగే ఆవిడ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి ఇంటికి వెళ్తే తీసుకుంటారా తీసుకోరా అని చర్చించారుగా. హ్మ్. అంటే వెళ్ళాలనే వీళ్ళ ఉద్దేశం. వెళ్ళిన తర్వాత వారు ఏదో రిజెక్ట్ చేయాలి, రిజెక్ట్ చేస్తే వీరికి ఆనందం. అది అక్కడేమో అలాగా, ఇక్కడేమో ఇలాగా. స్నేహితుడి సినిమాకి పాజిటివ్గా రియాక్ట్ కాకపోతే నెగిటివ్గా ఎలా రియాక్ట్ అవుతారు అతను? వాళ్ళ మధ్య స్నేహం ఉంది. హ్మ్. స్నేహం తప్పు కాదు కదా. అవును. అలాగని చట్టం ఏమైనా ఉందా? ఇదిగో బలానా ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు, లేకపోతే బలానా వాళ్ళతో బంధుత్వంలో ఉన్నవాళ్ళు ఇతరులతో స్నేహంగా ఉండరాదు అని అనుకుంటే ఎలాగా? తప్పు కదా. అందుకని ఎవరి అభిప్రాయాలు వారివి. రాజకీయంగా కావచ్చు, వైయక్తికంగా కావచ్చు, ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళు ట్రావెల్ అవుతారు. హ్మ్. దాన్ని అబ్జెక్ట్ చేసే రైట్ ఎవరికీ లేదు ప్రపంచంలో. అన్లెస్ నీకు నష్టం జరిగితే దాని గురించి మాట్లాడంతవరకే. ఓకే. అంతే తప్ప అతను ఎవరితో స్నేహం చేస్తే మీకెందుకు, ఎందుకు రగడ చేస్తున్నారు అంటే మీలో ఉంది ప్రాబ్లం. అల్లు అర్జున్లో కాదు ఉంది. హ్మ్. ఎవరైతే దీన్ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో వాళ్ళల్లో సమస్య ఉంది. అల్లు అర్జున్లో కాదు, శిల్పా రవిలో కాదు. హ్మ్. కాబట్టి విక్టిమ్స్ వాళ్ళు అవుతారు, క్రిమినల్స్ వీళ్ళు అవుతారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఆ ట్రోలర్స్ ఓకే. వాళ్ళు దొరుకుతారా లేదా, వాళ్ళు ఏ ఫ్యాన్స్ అనేది తర్వాత వస్తుంది లెక్క. హ్మ్. వీళ్ళు చెప్పినట్టుగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం అల్లు అర్జున్కి అయితే లేదు. అంటే సార్ వైసీపీ శిల్పా రవి గారి ట్వీట్‌ని, ఈ ట్రోల్స్‌ని ఒకసారి పక్కన పెడితే వైసీపీ అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు జూనియర్ అవును, ఎన్టీఆర్ ఓన్ గారిని చేసుకుంటోంది. చేసుకునే ప్రయత్నం. ఓన్ చేసుకుంటుందండి. ఒక వాక్యూమ్, ఒక అవసరం, ఒక అవకాశం ఉంది అక్కడ. హ్మ్. దాన్ని చేసుకుంటారు వాళ్ళు. దాన్ని తప్పని అనడానికి మీ దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ ఏమిటి? మీ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా. ఒక చట్టమో ఏదో చూపించాలి కదా నువ్వు. హ్మ్. ఇదిగో చిరంజీవి గారి బంధువు కాబట్టి తన గురించి ఎవరూ మాట్లాడకూడదు, ఎవరు ఏమీ సంబంధాలు పెట్టుకోకూడదు అని చట్టం తీసుకురండి. అప్పుడు ఒబే అయి ఉంటుంది ప్రపంచం.
రాజకీయంగా ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని మైలేజీగా వాడుకోవడానికి ప్రతి పార్టీ తాపత్రయపడుతుంది, అది ఖచ్చితం. ఓకే. అలా చేయకపోతే చేతకానోడు అంటారు. జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయబోతున్నాడు ఎమ్మెల్యే పదవికి అని ప్రచారం చేశారుగా మీరు. వాళ్ళిద్దరూ రాజీ పడిపోతున్నారు, బెంగళూరు ప్యాలెస్ లో మీటింగ్ జరుగుతోంది అని రాశారుగా, జరగలేదుగా. 100 స్పెక్యులేషన్స్ ఆయన చుట్టూ, చంద్రబాబు నాయుడు గారి మీడియా జగన్మోహన్ రెడ్డి చుట్టూ 100 స్పెక్యులేషన్స్ కల్పించారుగా ఇప్పటిదాకా, ఏవీ నిజం కాకపోయినా కానీ. సో మీరు చేస్తే శృంగారం, ఊళ్ళో వాళ్ళు చేస్తే ఇంకేదో అన్నట్టుగా వ్యవహరిస్తే అలాగా. టార్గెట్ చేయదలుచుకున్నారు, టార్గెట్ చేస్తున్నారు అంతే. అంటే ఈ ఇష్యూ సినిమా పరంగా చూసుకుంటే సార్, టికెట్ రేట్ల పెంపు విషయంలో అక్కడేమైనా ఇబ్బంది ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయా అని? ఏమీ ఉండదండి, వాళ్ళు సెటరైట్ చేసుకోగలరు, మాట్లాడుకోగలరు. అది కూడా ఇంకా అధికారికం కాదు. టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఒక స్పెక్యులేషన్ బయటకు వచ్చింది. 600, 700కి సింగిల్ స్క్రీన్స్ లోను, 700 పైన అక్కడ అమ్ముతారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. ఏది సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పటి వరకు ఉన్న రేట్లు కాకుండా డబల్ త్రిబుల్ చేస్తున్నారు, 350, 375 అలా చేస్తున్నారు, అక్కడ 700 చేస్తున్నారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇంకా అధికార ముద్రలు పడలేదు కదా, పడిన తర్వాత ఆలోచిద్దాం. ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా? నేనైతే వ్యతిరేకిస్తాయని అనుకోవడం లేదు. డెఫినెట్గా అమ్ముదామని తెలియజేస్తారు. అసలు ఇంత పెంచి వెళ్తారా, దాని వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఆ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి ఒక వైజ్ డెసిషన్తోనే వెళ్తారు. ఈ వివాదాన్ని కొనసాగించాలని కూడా వాళ్ళు అనుకోరు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ పార్ట్ 2 అలా ఉంచారు. రేపు అది బయటకు వచ్చాక ప్రపంచానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.